నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ వాయిస్. సోషల్ మీడియా కొందరికి వరం, మరికొందరికి మాత్రం జీవితాలను తారుమారు చేస్తుంది. ఇప్పటికే ఎంతో మంది నెట్టింట రీల్స్, ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు. మరికొందరు మాత్రం సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఫేమస్ అయ్యారు. అందులో కాటుక తిద్దిన తేనెకల్ల అమ్మాయి ఒకరు. अंगूठी का रत्न। अच्छा अंगूठी का रत्न ये कितने देना मेरे को? कितने मेरे से सही लेना, मैं तुम्हारा बहुत बड़ा फैन हूँ। ठीक है सही लोगी आपसे 1200। नहीं ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు జనాలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. నిత్యం కోట్లాది మంది పాల్గొంటున్న ఈ కుంభమేళాకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి. అయితే కొన్ని రోజులుగా మహాకుంభమేళాలో దండలు అమ్ముకుంటున్న ఓ అమ్మాయి స్పెషల్ అట్రాక్షన్ అయిన సంగతి తెలిసింది. కాటుక పెట్టిన తేనెకల్లు, డస్కీ స్కిన్ తో అందరి చూపును ఆకర్షించింది. సహజ సౌందర్యంతో లక్షలాది మందిని ఫిదా చేస్తున్న ఆ అమ్మాయి పేరు మోనాలిసా. ఇంకేముంది, చేతిలో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఆ అమ్మాయి ఫోటోస్, వీడియోస్ తీస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కానీ ఆమె అందమే ఆమెకు ఇబ్బందిగా మారింది. మహాకుంభమేళాలో దండలు అమ్మి తన తల్లిదండ్రులకు సాయంగా ఉండాలని వచ్చిన ఆ యువతిని నిత్యం ఫోటోస్, వీడియోస్ అంటూ తెగ ఇబ్బంది పెడుతున్నారు. తనకెదురవుతున్న ఇబ్బందికర పరిస్థితిని ఆ యువతి చిరునవ్వుతోనే ఎదుర్కొంది. కానీ సోషల్ మీడియా ప్రచారం తన వృత్తికి ఇబ్బందిగా మారింది. దండలు అమ్మడానికి వీలు లేకుండా పదుల సంఖ్యలో జనాలు ఆమె చుట్టూ చేరి వీడియోస్, ఫోటోస్ తీస్తూ ఆమెను ఇబ్బంది పెట్టారు. దీంతో ఆ యువతి ముఖం చూపించకుండా మాస్క్, క్యాప్, జాకెట్ వేసుకుని దండలు అమ్మడానికి ప్రయత్నించింది. అయినప్పటికీ ఆమె ఫోటోస్ తీయడానికి జనాలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. దీంతో ఆమె తల్లిదండ్రులు మోనాలిసాను మధ్యప్రదేశ్లోని ఇండోర్లోని తమ ఇంటికి పంపించారు. మోనాలిసాను దండలమ్మకుండా ఇంటికి పంపడంతో తమకు ఆర్థికంగా నష్టమే ఉంటుందని, అయినా చాలా మంది తమను ఇబ్బంది పెడుతున్నారని మోనాలిసా కుటుంబ సభ్యులు వాపోతున్నారు. అయితే కుంభమేళాలో మోనాలిసా కోసం యూట్యూబర్లు ఇంటర్వ్యూలు అంటూ ఆమెను వెతుకుతూనే ఉన్నారు. దీంతో మోనాలిసాను తన తండ్రి ఇంటికి పంపించినట్లు సమాచారం. ఓ బాలీవుడ్ డైరెక్టర్ ఆమెకు సినిమాలో ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అవసరమైతే యాక్టింగ్ నేర్పించి మరీ తన సినిమాలో పెట్టుకుంటానని చెప్పారు. మహాకుంభమేళాలో పూసల దండలు అమ్ముకుంటున్న మోనాలిసా భోస్లే మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన అమ్మాయి. వారి కుటుంబం పూసల దండలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది. తన తమ్ముణ్ణి చదివించేందుకు ఈ పని చేస్తున్నట్లు తెలిపింది. కొంతకాలం బాగానే చదువుకున్న ఆమె కుటుంబ ఆర్థిక సమస్యల కారణంగా చదువుకు దూరమైనట్లు తెలిపింది. కాగా బాలీవుడ్ కు చెందిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా మోనాలిసాను చూశాడు. పిల్లి కళ్ళు, ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఈ క్యూట్ బ్యూటీ అందానికి ఫిదా అయిన సనోజ్ మిశ్రా తన తర్వాతి సినిమాలో ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. నెటిజన్లు ముద్దుగా బ్రౌన్ బ్యూటీ అని పెంచుకుంటున్న మోనాలిసా భోస్లే సోషల్ మీడియాలో ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారింది. వ్యాపారం చేసుకోనివ్వకుండా జనం సెల్ఫీల కోసం ఎగబడ్డం కుటుంబ సభ్యులకు ఇబ్బందిగా మారింది. ఆమెను కాపాడుకునేందుకు కుటుంబ సభ్యులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది మంది మాత్రమే ఆమె విక్రయించే దండలు కొంటూ ఎక్కువ మంది ఆమెతో సెల్ఫీలు, వీడియోలు తీసుకునేందుకే ప్రాధాన్యం చూపిస్తున్నారు. ఇది చూసిన కొందరు నెటిజన్లు బ్రతుకుదెరువు కోసం వస్తే ఇలా చేస్తారా, పేదింటి బిడ్డపై ఈ అరాచకం ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థాంక్యూ.